వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నామండి. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసేసి వాటర్ లిల్లీస్ గురించే అండి. జనరల్గా మనకు ఈ వాటర్ ప్లాంట్స్ అన్నిటికీ ఏంటంటే సమ్మర్ అనేది బెస్ట్ టైం అనమాట అండి. బ్లూమింగ్కి కానీ ప్లాంట్ గ్రోత్కి కానీ చాలా బెస్ట్ టైం అని అనుకోవచ్చండి మనం. కానీ మనకు ఇప్పుడు టెంపరేచర్స్ అన్నీ డౌన్ అయిపోతున్నాయి కదండి. అంటే మెయిన్గా మనకి 3 months నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి, ఈ 3 monthsలో మనకి వాటర్ ప్లాంట్స్లో గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. బ్లూమింగ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందని అనుకోవచ్చు. అయితే మెయిన్గా ఈ 3 months వచ్చేసి అంటే నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి పీరియడ్, ఈ 3 monthsలో మనకి మ్యాక్సిమం టెంపరేచర్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి కదా. అయితే ఈ టైంని మనము వాటర్ లిల్లీస్లో డార్మెన్సీ పీరియడ్ అని అంటామండి. డార్మెన్సీ పీరియడ్ అంటే ఏంటంటే టెంపరేచర్స్ అనేవి డౌన్ అవ్వగానే వాటర్ ప్లాంట్స్ ఏంటంటే వాటి గ్రోత్ అనేది ఆగిపోతుందండి. అంటే బ్లూమింగ్ అనేది ఆగిపోతుంది, ప్లాంట్ అనేది కొత్త లీవ్స్ రావడం ఆగిపోతుంది. అయితే ఈ టైంలో ఏమవుతుందంటే మనము తొందరపడిపోయి ఏం చేస్తాము, వాటర్ ప్లాంట్స్ అన్నిటికీ అరే చెట్టు పాడైపోతుంది కదా, దీనికి బ్లూమింగ్ రావట్లేదు, ఏం రావట్లేదు అనేసి మనం ఏం చేస్తాం, ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వకూడదండి. ఈ డార్మెన్సీ పీరియడ్లో ప్లాంట్ అనేది రెస్టింగ్లో ఉంటుందన్నమాట. దీని ఎనర్జీ మొత్తము అది ట్యూబర్స్ అండ్ బల్బ్స్ ఫామ్ చేయడానికి కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఈ టైంలో మనము ఎలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ కానీ ప్లాంట్కి తొందరపడైతే ఇవ్వద్దండి. అలా ఒకవేళ మీరు ఫర్టిలైజర్ ఇచ్చినట్టయితే ప్లాంట్ అనేది మనకు రాట్ అయిపోతుంది అండ్ వాటి బల్బ్స్ అనేవి కుళ్ళిపోయి పాడైపోతాయి అన్నమాట. సో మెయిన్గా మనం ఈ 3 months అంటే వింటర్ సీజన్ నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి పీరియడ్లో మాత్రము ప్లాంట్ ఎలా అయితే ఉందో దాన్ని అలాగే వదిలేసేయాలండి. తర్వాత కొంచెము టెంపరేచర్స్ అనేవి ఎక్కువ అవ్వగానే ప్లాంట్ ఆటోమేటిక్గా మళ్ళీ దాని పాత స్టేజ్కే వచ్చేస్తుందండి. అంటే మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మెయిన్గా ఈ వింటర్లో మనము వాటర్ లెవెల్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మీరు ఈ టబ్ని చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక 3 pots అయితే పెట్టుకున్నానండి. ఇవి జస్ట్ నేను 6 inch pots పెట్టాను. అయితే ఈ టబ్ లో వాటర్ లెవెల్ అనేది చూడండి మీరు. వాటర్ లెవెల్ అనేది నేను ఎలా పెట్టానంటే మనకు ఇవి 3 pots కూడా ఈక్వల్ సైజ్ లో ఉన్నాయి కాబట్టి దీనికన్నా కొంచెం ఒక 2 inches ఎక్కువలోనే వాటర్ లెవెల్ పెట్టానండి. జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటాము, వాటర్ అనేది టబ్ లో ఎప్పుడు ఫుల్ చేసేసి పెట్టేస్తాం కదా. వింటర్ వచ్చేసరికి ఇది డార్మెన్సీ పీరియడ్ కాబట్టి వాటర్ లెవెల్స్ ఎప్పుడైనా కూడా మనము జస్ట్ మనకు పాట్ ఏ సైజ్ లో ఉందా, పాట్ కన్నా ఒక 1.5 inch లెవెల్లో మాత్రమే మనం వాటర్ ని పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు టెంపరేచర్స్ అనేవి తగ్గుతున్నప్పుడు మనం ఫుల్ వాటర్ పోసేసామనుకోండి, ఈ వాటర్ అన్ని ఏంటంటే చల్లగా అయిపోతాయి. ప్లస్ మనకు ఈ పాట్ లో ఉన్న సాయిల్ కి సన్ రైజ్ అనేది డైరెక్ట్ గా తగలదు అనమాట, హీట్ అనేది డైరెక్ట్ గా తగలదు. సో ఆ టైంలో ఏమవుతుందంటే ప్లాంట్స్ అనేవి రాట్ అయిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకోసం అని చెప్పేసి మనము పాట్ కన్నా ఒక 1.5 inch లెవెల్లో మాత్రమే వాటర్ పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు సన్ రైజ్ డైరెక్ట్ గా పడ్డా గానీ వాటర్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వేడి అనేది మనకు సాయిల్ కి అనేది తగులుతూ ఉంటది. సో అలా ఉన్నప్పుడు మనకేంటంటే ప్లాంట్ అనేది గ్రోత్ లేకపోయినా కూడా ఎలా ఉన్న పొజిషన్ లో అలాగే ఉంటుందన్నమాట. మనకు ప్లాంట్ అనేది మనకు వింటర్స్ లో సేవ్ చేసుకోవడానికి ఇదైతే ఒక చిన్న ట్రిక్ అని చెప్పొచ్చండి. నేను ఇంకొక టబ్ కూడా చూపిస్తాను మీకు, అది కూడా చూద్దాము. ఇప్పుడు ఈ టబ్ కూడా చూస్తున్నారు కదండి. దీనికి కూడా నేనైతే ఫర్టిలైజర్ ఇచ్చింది చేసింది అయితే ఏమి లేదండి. ఇప్పుడు చూడండి ప్లాంట్ అనేది ఎన్ని మొగ్గలు వచ్చాయో. వింటర్ లో జనరల్ గా మనకు ప్లాంట్ అనేది బ్లూమింగ్ స్టేజ్ లో అయితే ఉండదండి. కానీ కొన్ని ప్లాంట్స్ ఏంటంటే ఇవి డార్మెన్సీకి వెళ్ళవన్నమాట, వింటర్ లో కూడా పూస్తూనే ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ అనమాట. చూడండి అసలు మొగ్గలు కూడా మనకి ఎన్ని వచ్చాయో. ఆల్రెడీ 1, 2 పూసాయి, మళ్ళీ ఇంకొక 2 మొగ్గలు ఉన్నాయి. ఈ ప్లాంట్ అయితే బాగానే గ్రో అవుతుందండి. అండ్ రెస్ట్ ఇంకొక 2 pots ఉన్నాయి చూడండి, నేను అవి కూడా చూపిస్తాను. ఇది కూడా డార్మెన్సీ స్టేజ్ లోనే ఉంది. చూడండి ఆకులు అనేవి ఎలా కిందికి ఉన్నాయో. అండ్ ఇది కూడా అంతే అండి, చూడండి ఎంత కిందికి ఉన్నాయో ఆకులు.
కొన్ని వెరైటీస్ ఏంటంటే బ్లూమ్ అవుతూ ఉంటాయండి, కొన్ని వెరైటీస్ ఏమో డార్మెన్సీలో. ఇది కూడా చూడండి, ఇది నాది వాటర్ స్టాండ్ అండి. నాకు ఇలా ఆల్మోస్ట్ ఒక 24 టబ్స్ అనేవి పడతాయి అనమాట. దీంట్లో కూడా మీరు వాటర్ లెవెల్ చూసినట్టయితే తొట్టి ఎంత ఉందో తొట్టి కన్నా కొంచెం ఒక 2-3 ఇంచెస్ పైకి మాత్రమే వాటర్ కనిపిస్తున్నాయి. సో ఇలా పొజిషన్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు హీట్ అనేది సాయిల్కి తగులుతుంది, కాబట్టి మనము కొన్ని ప్లాంట్స్ అన్నా సేవ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఇప్పుడు చూడండి, కొన్నేమో బ్లూమ్ మొగ్గలు వచ్చాయి, కొన్నేమో అసలు ఏమీ మొగ్గలు లేవు, దీనికి కూడా మొగ్గలు వచ్చాయి. ట్రాపికల్స్లో కూడా మనకి ఏంటంటే కొన్ని ప్లాంట్స్ అనేవి డార్మెన్సీకి వెళ్తాయండి వింటర్లో, కొన్ని ప్లాంట్స్ అనేవి కంటిన్యూస్గా బ్లూమ్ అవుతూనే ఉంటాయండి, వాటికి డార్మెన్సీ అనేది అయితే ఉండదు. ఇది వచ్చేసేసి నాది ఇంకొక వాటర్ లిల్లీ స్టాండ్ అండి. దీంట్లో కూడా మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అయితే డార్మెన్సీకి వెళ్ళలేదండి. మనకు ఆకులన్నీ చాలా బాగా పెద్ద సైజులో కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకు 2 మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో వింటర్లో మన వాటర్ ప్లాంట్స్ని సేవ్ చేసుకోవాలనంటే మీరు మాత్రం ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్ని చెక్ చేసుకుంటూనే ఉండాలండి. వాటర్ లిల్లీస్ పెంచుకునే వాళ్ళందరూ నన్ను ఈ క్వశ్చనే అడుగుతున్నారండి. ప్లాంట్ అంతా డల్ అయిపోయింది, ఏం చేయాలి, అసలు ఏమీ ఆకులు రావట్లేదు, ప్లాంట్ అనేది పోతుందా, దాన్ని రివైవ్ చేసుకోవడానికి ఏం చేయాలి అని అడుగుతున్నారండి. వింటర్లో అయితే మీరు చేసేది ఇదొక్కటే అండి, వాటర్ లెవెల్స్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ టబ్ని మాత్రం ఎప్పుడు కూడా ఫుల్ వాటర్తో ఫిల్ చేయొద్దండి. అలా ఫిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ప్లాంట్ని లూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాటర్ లిల్లీస్కి వేడి అంటే ఇష్టం, కాబట్టి మనం వాటర్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా పెట్టుకున్నప్పుడే ప్లాంట్ అనేది సర్వైవ్ అవుతుంది. అండ్ ఈ డార్మెన్సీ పీరియడ్ అవ్వగానే మళ్ళీ మనము అవసరమైతే దాన్ని రిపోర్ట్ చేసుకోవాలి, లేదనంటే అలాగనే వదిలేయచ్చండి. సో ఫిబ్రవరి మార్చ్ వచ్చేసరికి మళ్ళీ టెంపరేచర్స్ అన్నీ హై అయిపోతాయి, కాబట్టి ఆ టైం కల్లా మంచిగా ప్లాంట్ అనేది గ్రో అయిపోయి హెల్తీగా అయిపోయి బ్లూమింగ్ అనేది చాలా బాగా స్టార్ట్ అవుతుందండి. సో ఇదండి ఇవాల్టి మన హోప్ ఈ చిన్న టిప్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టే ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.